ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకములో మానవుడిగా ఆయన జన్మించాడు. ఈ నెలలంతట్లో కూడా 2000 సంవత్సరాల క్రితమే, 2025 సంవత్సరాల క్రితమే చరిత్రకారులు చెబుతున్నది ఏంటంటే, క్రీస్తు పూర్వము 4వ శతాబ్దములో ఈ యొక్క ఏమి కాలం ఇది, శీతాకాలం. ఈ కాలంలో జన్మించాడని చరిత్రకారులు చెప్తూ వచ్చారు. క్రిస్టమస్ అనేటువంటిది యేసు ప్రభు జన్మించిన రోజు అనేటువంటిది డేట్ లేదు, ఏం లేదు, డేట్ లేదు. 25వ తారీఖే పుట్టినాడని ఏం లేదు. కాకపోతే ఆ దినము, ఆ కాలము అది గుర్తించి ఒక డేటును పెట్టారు. అర్థమైంది కదా? ఆ కాలము శీతాకాలము కదా, తర్వాత ఈ యొక్క నవంబర్, డిసెంబర్, ఈ యొక్క జనవరి, డిసెంబర్ ఈ మధ్యలోనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు జన్మించాడని గుర్తించి వారు 25వ తారీఖు అనేటువంటిది పెట్టారు. కాబట్టి 25వ తారీఖు అనేటువంటిది కాన్స్టెంట్ అనేటువంటి చక్రవర్తి ఈ యొక్క డేటు నిర్ణయించినట్టు ఆ కాలంలో. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, అప్పటి రాజులు, రోమా చక్రవర్తి యేసు ప్రభు వారు జన్మించి పుట్టి పెరిగిన తర్వాత 30వ సంవత్సరంలో ఆయన బాప్తిసం పొంది 3.5 సంవత్సరాలు దేవుని పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరం తర్వాత సిలువలో చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఆరోహణం అయిపోయాడు. అది మొదలుకొని దాదాపుగా 60వ శతాబ్దం వరకు, 60-65 వరకు కూడా ఎంతో హింసలు ఉన్నాయి. మొదటి శతాబ్దంలో క్రీస్తు శకములో 100వ శతాబ్దం వరకు కూడా ఎంతో ఏం చేశారంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే ఏం చేస్తున్నారు, జైల్లో, చెరసాల్లో పెట్టడమో, హింసించడమో, లేకపోతే చంపడమో, ఇలాంటివి చేస్తూ వచ్చారు. పౌలు కాలములు, శిష్యుల కాలములు అలాగూ వెళ్తూ వచ్చాయి. దాదాపు 330 నుండి 300 ఆ చిల్లరలో కాన్స్టెంట్ అనేటువంటి రోమా చక్రవర్తి, అంతకుమునుపు నీరో చక్రవర్తి ఉండి, రోమా ప్రభుత్వము ఇశ్రాయేలీలను, యూదులను బాగా ఏం చేశారంటే బానిసలుగా చేసుకున్నారు. ఇప్పటి వరకు బానిసలు అంటే 1948లో వారికి స్వాతంత్రం వచ్చింది. 1948లో స్వాతంత్రం వచ్చింది. కాబట్టి అప్పటి వరకు వాళ్ళంతా ఎక్కడున్నారు, రోమా ప్రభుత్వం కిందనే మగ్గుతూ వచ్చారు. చాలామంది రోమా చక్రవర్తులు వచ్చి ఈ యూదులను, క్రైస్తవులను హింసించి అనగదొక్కేటువంటి వారు. తర్వాత యూదులంటే ఇశ్రాయేలీలు, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం. వీరు దేవుని ప్రజలు, నిబంధనలు ఉన్నాయి. అయితే యేసు ప్రభు వచ్చిన తర్వాత వీరు అక్కడ స్థిరపడిపోయి ఉన్నారు. కాబట్టి క్రైస్తవులకు చిన్న చూపు వచ్చేసింది. అంటే యేసు ప్రభుని నమ్ముకున్న వారికి చిన్న చూపు వచ్చేసింది వాళ్ళకు. యూదులు మాత్రము అక్కడ ప్రతిష్ఠించుకున్నటువంటి వారిగా, ఒక ముఖ్యమైన వారిగా వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, క్రిస్టమస్ అనేటువంటి పండుగను ఆచరించేటువంటి వారికి కొన్ని విషయాలు తెలియాల. 330 సంవత్సరాల వరకు కూడా అనేక మంది రోమా చక్రవర్తులు క్రైస్తవుల్ని హింసిస్తూ వచ్చారు, చంపుతూ వచ్చారు, ఊచగొత్తుకు వస్తూ వచ్చారు. అయితే ఈ కాన్స్టెంట్ అనేటువంటి ఒక చక్రవర్తి వచ్చాడు. ఆ వారి యొక్క తల్లి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచింది.
దాని కారణంగా మరి అనేకమైన ఆ యుద్ధాలలో గెలుపు పొందక ఎంతో ఓటమిలో ఉన్నాడు రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టెంట్ అనేటువంటి వ్యక్తి. అయితే ఒకరోజు తన కలలో ఆకాశంలో ఒక సిలువ కనబడిందట. అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు కాన్స్టెంట్. ఇంతవరకు నేను క్రైస్తవులను ఎదిరించి అనేకులను హింసిస్తూ వచ్చాం. అయితే ఆ యొక్క సిలువ మరి నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభువే అని చెప్పేసి అప్పటి నుండి ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నారో వారిని నేను లోపటేస్తా, వారికి ఏమీ దొరకదు మీకు అని చెప్పేసరికి ఏమైపోయినారు తెలుసా? మతం మారినారు. ఏం మారినారు? మతం మారినారు. కానీ క్రీస్తును అంగీకరించిన వాళ్ళు అప్పుడు దేవుని స్వార్థ స్వాతంత్రంగా ప్రకటించినారట. అయితే ఈ నామకార్థ క్రైస్తవులు కొన్ని మిషన్స్ వచ్చినాయి. మిషన్స్ అంటే సంస్థలు. రోమన్ క్యాథలిక్ అనేటువంటిది ప్రబలం, అంటే మొట్టమొదటిది. దానివలన ఏమైపోయిందంటే మనిషి తాగొచ్చు, తినొచ్చు, తీరొచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ క్రైస్తవ మతం ఉంటే చాలు అన్నటువంటి ఒక ధోరణిలో ఏమైపోయినారంటే నామకార్థ క్రైస్తవులుగా మారినారు. దాని నుండి లూథరన్ అనేటువంటి మార్టిన్ లూథర్ అనేటువంటి మరి ఆ యొక్క రోమన్ క్యాథలిక్లో ఉన్నటువంటి ఒక సభ్యుడు, ఒక బోధకుడు ఏమైపోయాడంటే అందరికీ దేవుని గ్రంథము చేతిలోనికి రాలేదు. వీళ్ళు దేవుని గ్రంథాన్ని ప్రజలకు ఇవ్వకుండా, దాని గురించి సరిగ్గా చెప్పకుండా ఉన్నందున ఆయనకేం అర్థం కాలే బైబిల్ గురించి. ఆయన కొన్ని బోధిస్తూ ఉంటున్నప్పుడు రోమా పత్రికలో దేవుడు తనతో మాట్లాడినటువంటి ఆ మాటలు ఏంటంటే, మరి 1:17 రోమాపత్రిక 1:17 ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, ఈ మాట మార్టిన్ లూథర్ గారు చదువుతూ వచ్చాడు. అప్పుడు తనతో మాట్లాడినాడు దేవుడు. విశ్వాసులు ఎలాగుండాలా? నీతిమంతులుగా ఉండాలంటే విశ్వాస మూలముగా జీవించాలి. ఆచార పద్ధతుల వలన దేవుని యొద్దకు చేరలేరు. వింటున్నారా? దేవుని యొద్దకు చేరాలంటే విశ్వాసం కావాలి, నమ్మకం కావాలా, పవిత్రత కావాలా, మన పాప జీవితాన్ని ఒప్పుకోవాలా. ఆ రోమాపత్రిక ఆయన బోధిస్తున్నప్పుడు వాళ్ళకి కాదు బోధించేది, దేవుడు ఈయనకు బోధించడం ప్రారంభించాడు. దానివలన ఓహో, నేను పాపిని, నేను నీతిమంతుని కాదు, నేను ఆచార పద్ధతుల్లో చూస్తున్నాను దేవుణ్ణి. కాబట్టి ఇప్పుడు అట్లా కాదు, విశ్వాస మూలముగా దేవుని యొద్దకు రావాలా. విశ్వాసం మూలముగానే నీతిమంతులం అవుతున్నాం, విశ్వాసం మూలముగానే రక్షింపబడుతున్నాం, విశ్వాసం మూలముగానే దేవుని యొద్దకు చేరుతున్నామని ఒక దేవుని స్వరము చేత తాకబడి అప్పుడు ఉన్నటువంటి ఆ పోపులకు, ఆ రోమా క్యాథలిక్ అనేటువంటి రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఉన్నాయి, దానికి ఆ బోధలకు చెప్పినారు. బైబిల్ మీ దగ్గర పెట్టేసి ప్రజలకు ఏం చేస్తున్నారు, మీరు తప్పుడు బోధ చేస్తున్నారు అని చెప్పేసి బయటకు వచ్చాడు. ఆయనే మొట్టమొదటిగా మరి సంఘాన్ని సంస్కరించినటువంటి వ్యక్తి. ఎందుకంటే నిజమైనటువంటి ఒరిజినాలిటీ శిష్యులు తీసుకొచ్చారు. అపోస్తల కార్యములు, సువార్తలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే వీటిని సరి అయినటువంటి రీతిగా సంఘముగా వాళ్ళు విశ్వాసులకు చెప్పాల్సినటువంటివి చెప్పలేకపోయారు. ఎవరి ఇష్టానుసారముగా వారు జీవించడానికి వదిలిపెట్టేశారు. ఏమిటి? సంఘ పోషణ ఇస్తే చాలు, సమాధులకు తోట వాటికి కడితే చాలు, ఇక నువ్వు ఎట్లయినా జీవించు, నువ్వు తాగుతావా, తందనాలు ఆడతావా, ఇంక ఏవిలే, ఏదైనా సిగరెట్లు, బీడీలు, అబద్ధాలు, బూతులు ఇవన్నీ మాట్లాడవచ్చు.
అది రోమన్ క్యాథలిక్. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను రోమన్ క్యాథలిక్ గురించి. కాబట్టి లూథరన్స్, బాప్టిస్టు, ఇంకా అనేకమైనటువంటివి. ఆ లూథరన్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో, మార్టిన్ లూథర్, ఆయన సంఘ స్థాపన ప్రారంభించాడు, మరలా పునరుద్ధరించాడనమాట. తర్వాత మళ్ళా విలియం కేరీ, జాన్ బనియన్, తర్వాత ఇంకా కొంతమంది మిషనరీలు వచ్చారు. దానివలన బైబిల్ గ్రంథము మరలా నూతనపరచబడింది. బైబిల్ గ్రంథం ఎన్ని గ్రంథాలు ఉన్నాయి తెలుసా? 66 పుస్తకాలు కాదు, 66 పుస్తకాల కంటే ఎక్కువ ఉన్నాయి. 13 పుస్తకాలు ఎగస్ట్రా ఉండేటువంటి. ఎంత? 76? 79? ఏడబోతున్నాం. పోపు రోమన్ క్యాథలిక్ దగ్గరికి పోతే రోమన్ క్యాథలిక్ చర్చెస్ ఉన్నాయి కదా, బాల యేసు మందిరము అని పెడతారు చూడండి, వాళ్ళ దగ్గర ఉంటాయి. దీనికంటే ఇంతలా ఉంటుంది. కాబట్టి బైబిల్లో ఏది ఆత్మీయ సంబంధమైందో ఆ గ్రంథాలే పెట్టాడు. అవి 13 గ్రంథాలను ఏమన్నారంటే అపోక్రిపో గ్రంథాలు అన్నాడు. అపోక్రిపో అంటే అవి దీంట్లో నుండి తీయబడినటువంటివి, బైబిల్ గ్రంథం నుండి. కాబట్టి ఈ 66 పుస్తకాలు ప్రభు మనకి ఇచ్చాడు. ఇప్పుడు నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, కాన్స్టెంట్ అనేటువంటి ఆయన తీసుకొచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుడు అక్కడ ఆకాశంలో ఆ సిలువ ఆ కరవడం ద్వారా క్రైస్తత్వాన్ని ఎక్కువ తీసుకొచ్చాడు, కానీ నామకార్థులుగా చేశాడు. అయితే ఆ కాలంలో ఈ క్రిస్టమస్ అనేటువంటిది వాళ్ళు సొంతగా నిర్ణయించుకున్నటువంటి ఒక డేట్ అన్నమాట. ఆ రోజే పండుగ బట్టలు వేసుకొని, పండుగకు బట్టలు వేసుకొని, పండుగకు వంటలు చేసుకొని, పండుగకు చెప్పండి ఇది పండుగ చేయడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తుని నమ్మినటువంటి బిడ్డలు క్రిస్మస్ పండుగలలో మన ఆరంభడాలు ఉండకూడదు. బట్టలు తెచ్చుకోవడం తప్పులే, ఒంటికి ఇంటికి సున్నాలు పంటికి తెచ్చుకొని తినడంలో తప్పులే, కానీ క్రీస్తుని ఆరాధించాల. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించాలి. మాస్ అంటే ఆరాధన, క్రీస్తు ఆరాధన. అర్థమైందా? క్రిస్టమస్ అంటే ఏంటిది? క్రిస్టమస్ పోయి ఏమైపోయింది? క్రిస్మస్ అయింది. అంటే క్రీస్తు మిస్ అయిపోయినాడు. పండుగలు ఎక్కువైపోయినాయి, పబ్బాలు ఎక్కువైపోయినాయి. ఆదివారం రోజు ఇంకా కొంతమంది అయితే పైన స్టారు, కింద బారు తాగడం, అదనమాట. అది పండుగ అయిపోయింది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మరి క్రీస్తును ఆరాధించాలా. ఎలా ఆరాధించాలా? వ్యక్తిగతంగా మనం ఆరాధించాలా, అంత మాత్రమే కాదు, అనేకులకు తెలియజేయాలా. ఎందుకోసం వచ్చాడు యేసు ప్రభు? ఎందుకోసం పుట్టాడు అని అంటే చెప్పండి, ఎందుకోసం పుట్టాడు ఆయన? మన పాపముల కొరకై మరణించి తన రక్తమంతయు కార్చి ప్రాణం పెట్టడానికి ఆయన జన్మించాడు ఈ లోకానికి. ఏ మానవుని రక్తము చేత మనం కడగబడలేం, ఏ కోళ్ళ గొర్రెల రక్తము ద్వారా మనము కడగబడలేం. చెప్పండి, ఏ మతములలో రక్షణ లేదు, ఏ నామములో రక్షణ లేదు. అనేక గ్రంథాల్లో అనేక మహా ఋషులు, యేసు ప్రభు రాకమునుపు బుద్ధుడు కూడా చెప్పాడు, ఒక పుణ్య పురుషుడు వస్తాడు, పరలోకము నుండి దిగి వచ్చాడు. పురాణాల్లో ఉన్నటువంటి మాట ఏమన్నారు? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తదు రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. మనుషుని యొక్క పాప పరిహారము కొరకై దేవుడే మానవుడిగా దిగి రావాలా, ఆయన రక్తమే చిందించబడాలా. కాబట్టి మరి పవిత్రమైన జన్మ, పవిత్రమైన చెప్పండి జీవితం, పవిత్రమైన రక్తం
పవిత్రమైనటువంటి సాక్ష్యం యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఉంది. కాబట్టి ఆ పవిత్రమైన రక్తము మన కొరకు ఎందుకోసం అంటే యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా మనకు పాప విమోచన జరుగుతుంది. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఆయన దగ్గర పోతే నాకు నయమవుతుంది అని విశ్వాసంతో పోతారు కొంతమంది. కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం, మరి ఎక్కడ కూడా బాగు కాలేము ఈ పాప రోగం బాగు చేసుకోవడానికి. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడితేనే తప్ప, యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగని ఎవరైతే ఆయన యొద్దకు వస్తున్నారో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు, తన యొద్దకు వచ్చి వారిని పవిత్రపరుస్తున్నాడు. విశ్వాసంతో పోతున్నాం. ఆయన రక్తం చిందింపబడింది. అయితే ఆయన రక్తంతో ఎలా కడుగుకుంటామంటే ఆయన యందు విశ్వాసం ఉంచడమే. ఆయన మనల్ని కడుగుతూ ఉంటున్నాడు. ఇక మనల్ని హృదయంలో నెమ్మది సమాధానం ఉంచుతున్నాడు. ఇక పాప దోషాలు నీ మీద ఏమాత్రం కూడా పని చేయవు. నిన్ను ఏది కూడా శిక్షించదు నీ పాపం. ఎందుకంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి ఈ రీతిగా మనం రక్షింపబడినాం. అందుకు దేవుడు యేసు ప్రభు వారు వచ్చాడు. దేవుడు అంటే బయలుపరచడానికి వచ్చాడు. దేవుడు తండ్రి ఈ చేతితో దొంగలిస్తే ఈ చేయి నరికేస్తారు. కాబట్టి ఎక్కడైనా వ్యభిచారం చేస్తున్నాడు కనబడినాం అనుకో, ఇద్దరిని పొడి చేస్తారు. ధర్మశాస్త్రం అదేనమాట, రాళ్ళతో కొట్టి చంపాల. విశ్రాంతి దినమున ఏదైనా పని చేస్తే వాళ్ళని కూడా కొట్టి చంపాల. అంటే దేవుని అంత నిష్ఠగా ధర్మశాస్త్రము ఒప్పుకోదు. నిష్ఠగా పవిత్రంగా ఉంటుంది తెలుసా. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞలన్నిటిలో కూడా మరి దేవుని యొక్క మహాకృప. ఇప్పుడు శిక్ష యేసుక్రీస్తునందు మనకు ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మనం ఎన్నో పొరపాట్లు అపరాధంలో ఉన్నాం. జన్మతా పాపము, కర్మ పాపం అంటే తెలియక పాపం చేసినటువంటి మనలను దేవుడు క్షమించడానికి లోకానికి వచ్చాడు. అది అంత మాత్రమే కాదు, పరలోకాన్ని ఆయన తెరవడానికి వచ్చాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన తర్వాత, ఆయన రక్తం చిందించిన తర్వాత, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానం అనేటువంటిది బయలుదేరింది. పునరుత్థానం అంటే ఏంటిది? చనిపోయిన తర్వాత తిరిగి లేవడం. యేసు ప్రభు మొట్టమొదటి వ్యక్తి. ఇక ఆయనకు చావు లేదు. ఇక పరలోకములో ఆయన ఉంటూ వచ్చాడు. తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటూ వచ్చాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనం ఈ లోకంలో చనిపోతే ఎక్కడికి పోతాం? యేసు ప్రభు ఎలాగైతే తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడో మనం కూడా అక్కడికి వెళ్తామనే ఒక గొప్ప నిరీక్షణ యేసు ప్రభు ఇచ్చాడు. అందుకు వచ్చాడు యేసు ప్రభు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మరి యేసు ప్రభు వారు వచ్చినటువంటి సందర్భం ఒకటైతే చెప్పండి, సువార్తను మనం ప్రకటించాలా. పండుగలు చేసుకోవద్దు, మొత్తము డెకరేషన్లు చేసేసి స్టార్లు కట్టి ఏదేదో చేస్తూ ఉంటాం. దయచేసి మీకు తెలియక చేసినారేమో కానీ ఇక్కడ నుండి ఏం చేయాలంటే, యేసు ప్రభు క్రిస్మస్ అనేది వచ్చినప్పుడు నలుగురి బీదలకు ఏం చేయాలా? ఉపకారం చేయాలి. నీకు చేతనైనంత మట్టుకు సహాయం చేయాలి. ఎందుకు తెలుసా? ఈ ప్రేమ క్రీస్తు ప్రేమను బట్టి అలా చేసి వారికి 4 మాటలు, యేసయ్య నీ కొరకై ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి సమాజం తిరిగి లేచినాడు, ఆయన రక్తం చేత నువ్వు కడగబడితే నీకు పాప విమోచన జరుగుతుంది, నీవు మోక్షరాజ్యం పొందుకుంటావు అనే మాటలు చెప్పడానికి. నీకు డబ్బులు ఎక్కువై గుట్లు ఇమ్మని చెప్పట్లేదు. సువార్త వారి హృదయంలో జీవము గల దేవునిని వారు స్వతంత్రించుకోవాలా. అది పండుగ. తిని తిరిగేది, ఊగేది, సంతోషించేది కాదు. అందుకని దేవుని మందిరాల్లో, మరి మన మందిరాల్లో ఎక్కడ కూడా డ్యాన్సులు కానీ ఎలాంటి అల్లరి చిల్లరిగా మనం మాత్రమో చేయకూడదు కూడా. అది చేసేది సంతోషపడడం వేరు,
ఏంటి ఆ సంతోషం? అన్యుల వల్ల సంతోషపడకూడదు మనం. ఒక ఆత్మ, ఒక పాపి మారు మనసు పొందటం వలన ఎక్కడ ఉంటుందంటే సంతోషం? చెప్పండి, ఉంటుందా? ఎక్కడుందా మాట? ఏ సంతోషం ఉండాలి మనలో? లూకా సువార్త చూడండి, 15వ అధ్యాయము 10వ వచనం. 7వ వచనం కూడా అదే మాట ఉంటుంది. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. మారు మనసు అక్కరలేని 99 మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువగా సంతోషము కలుగును. నువ్వు పరలోకమందు ఎక్కువ సంతోషము కలిగే కార్యములు చేస్తావా? లేకపోతే చెప్పండి, నీ సంతోషము అన్యుల వల్లే తిని త్రాగి ఎగిరి దూకేది కాదు. ఈరోజు మా పండుగ అని చెప్పి ఇతరులకు ఏకతాళిగా మాట్లాడేది కాదు. నీ హృదయంలో ఏముండాలి తెలుసా? క్రీస్తును ప్రకటించాలి. యేసు ప్రభువారిని ఏం చేయాలి? ప్రకటించాలి. అది పండుగ, అదే సంతోషం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి వెళ్తాం. ఒక్క మాట నేను చూసించేసి, ఇంకా సమయం లేదు, నేను ఎక్కువగా చెప్పను. ఆల్రెడీ ఒక యేసు ప్రభు ఎందుకు వచ్చాడనేటువంటి విషయాల్లో మీకు కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను. క్రిస్టమస్ అనేటువంటి విషయము మనము ఎలా మరి ఆచరించాలి అని అంటే, అనేకులకు మేలు చేసి, ఉపకారం చేసి, ఏదైనా ఇచ్చి, ఏదైనా భోజనం పెట్టి ఏం చేయాలి? మరి వారికి సువార్త అందించాలి, రక్షణ సువార్తను అందించాలి. కాబట్టి ఇందుకు మనము ఈ పండుగ చేయాలి, ఆ పండుగలు చేయకూడదు దయచేసి. యేసు ప్రభు వారు జన్మించాడంటే ఇంకా నీ హృదయంలో ఇంకా పాప సంబంధమైనటువంటిది ఏదైనా నీలో కనబడినట్లయితే నీకు కనబడుతుంది, నాకు కనబడుతుంది. ఇంకా ఇన్ని సంవత్సరాలైంది, 2025 సంవత్సరాల క్రితము అంటే యేసు ప్రభు వచ్చి రక్షకుడిగా పుట్టి, నీవు యేసు ప్రభువుని తెలుసుకొని ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఏమండి? నీ పుట్టిన కాంచెలు ఒకవేళ యేసు ప్రభు అంటే తెలుసు, కానీ నిజంగా నీలో ఎప్పుడు పుడతాడంటే, చెప్పండి, ఎప్పుడు పుడతాడంటే నీలో పాపము లేని సమయాన యేసు ప్రభు పుడతాడు. ఎప్పుడు పుడతాడు? నీకు పాపము, నాలో ఏ పాపము లేదని అనుకోకూడదు దయచేసి. నా పాప పరిహారము చెల్లించట కొరకై ఆయన చిందించాడు, నేను పాపినని ఒప్పుకుంటున్నానని ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో ఆ క్షణములోనే యేసు ప్రభువు నీలో జన్మిస్తాడు. అది క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించేటువంటి. కాబట్టి మరి అది విషయం మనం గుర్తుపెట్టుకొని ప్రభుని సేవించాలా. ఇక్కడ మనం చదువుకున్న మాట ఏంటంటే, యోహాను సువార్త 1:46లో అందుకు నతనయేలు ఏం చెప్పాడంటే, 45 వచనం కూడా చదువుదాం. 45. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను వ్రాసెరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. కాబట్టి ఈ మాట చెప్పేసరికి నతనయేలు ఏమన్నాడంటే, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగినప్పుడు, వచ్చి చూడు నువ్వు అని ఫిలిప్పు అతనితో అన్నాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడు తెలుసా? ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని యేసు ప్రభు అనగానే, నన్ను ఎప్పుడు చూడలేదే నీవు, నేను ఇంత కపటం లేని వాడినని ఎట్లా చెప్తున్నావు నీవు అంటే, నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశాను నేను అంటే. దేవుడు ఈయన ఇప్పుడు నతనయేలు చెప్తా ఉన్నాడు చూడండి, 49లో చెప్తున్నాడు నతనయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఉత్తరం ఇచ్చాడు.
నువ్వు దేవుని గుర్తించాలి. మనం ప్రభువుని ఏం చేయాలా? గుర్తించాలి. చాలాసార్లు మన నొప్పులకు, మన అప్పులకు, మన పప్పులకు యేసు ప్రభుని అంగడిలో నాటారిలాగా వాడుకోవద్దు, డాక్టర్ లాగా వాడుకోవద్దు. నీ అవసరాలకు అయ్యా అప్ప అనకూడదు. అన్ని తీరినాక వస్తే వస్తారు, లేకపోతే మందిరానికి రాకపోతే ఏమే అన్నట్లుగా ఉంటాం. అవి తీరితే అంటే రోగాలు బాగైతే, అప్పులు పోతే, చెప్పండి, సమస్యలు పోతే నీకు ఇలాంటి ఆలోచనలే వస్తాయి. ఏమొస్తాయి? పోతున్నాయి. బాగానే ఉన్నాం కదా, ఇప్పుడు బాగాలేనప్పుడు పోదాంలే. ఇది నామకార్థ క్రైస్తవ జీవితం. ప్రభువును గుర్తించాలా. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ కొరకై అంతగా ప్రాణం ఇచ్చినటువంటి ప్రభువుని నీవు జీవితాంతము రుణపడిన వారం మనం. అర్థమైందా? ఒక యవ్వన కాలమున ప్రభువుకు సమర్పించుకొని కష్ట నష్టాల్లో మరి పరిచర్య కొరకు, నాలాంటి వాళ్ళు కాదు, ఇంకెందరో వాళ్ళు ప్రాణము పోయేంత వరకు ప్రభు సేవ చేస్తూ వచ్చినారు. కాబట్టి మనం రుణస్థులం. రుణమే కానీ ఇది రుణము తీరదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు కొరకే జీవించాలి. కాబట్టి నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదంటే నజరేతు అనేటువంటి ఊరు గురించి నేను తర్వాత చెప్తాను, ఇంకా సమయం లేదు. నజరేతు అనేటువంటి ఊరిలో నుండి యేసు ప్రభు వారు అక్కడ జీవించాడంట. అక్కడ ఆచారి పని చేశాడు. ఏం చేశాడు? మంచాలు చేశాడు, ఏంటది కొయ్య పని అంతా చేశాడంట. అది ఆయన చేసిన వస్తువులంట ఒక మ్యూజియంలో పెట్టాడు. అది మ్యూజియం ఎక్కడ ఏ దేశంలో ఉన్నదో మొన్ననే చెప్పినారు, అది మళ్ళీ కనుక్కున్నాం. ఆయన చేసిన వస్తువులు కూడా ఉన్నాయంట, అంటే గుర్తు కోసం. కాబట్టి కష్టపడి పని చేసినటువంటి తల్లిదండ్రులకు లోబడి మరల తర్వాత పరలోకపు తండ్రి ఎందుకు పంపించాడో ఆ పని చేసి ముగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి నజరేత్ అనేటువంటి ఊరు భయంకరమైనటువంటి, నజరేత్ అనేటువంటిది అంటే ఏంటంటే కొట్టివేయబడిన మొద్దు. ఏదంట? కొట్టివేయబడిన మొద్దు, నరకబడిన మొద్దు అని దానికి నజరేతు అనేటువంటి ఆ మాట. అంటే ఏమాత్రం కూడా జనము ఏమాత్రం కూడా ఎవరికి ఇష్టము లేని జీవితం జీవించేవారంట, తిరుగుబడేటువంటి వారంట, అనేకుల్ని చంపేటువంటి వారంట ఆ జనం. ఆ నజరేతు అనేటువంటి ఊరు భయంకరమైనటువంటి ఊరంట అది. అలాంటి ఊరిలో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆ నజరేయుడైనటువంటి యేసు అనేటువంటి ఆ మాట పలికితే దయ్యములు పారిపోతూ వచ్చినాయి, రోగాలు బాగుపడుతూ వచ్చినాయి, అనేకమైన గొప్ప కార్యములు జరుగుతూ వచ్చినాయి. ఆ మాటలను శిష్యులు కూడా వాడుకున్నారు. మనం కూడా వాడుకుంటున్నాం మనం ఆ మాట, నజరేయుడు అనేటువంటి యేసు అనేటువంటి. కాబట్టి ఈ నజరేతు అనేటువంటిది ఎవరో కాదు, మనమే. మనలో ఏ మంచితనమో లేదు. రోమాపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో నాలో ఏమంటాడు పౌలు భక్తుడు? మంచిది ఏదియో చాలు. కాబట్టి నాలో మంచిదంటూ ఏదియో లేదంటున్నాడు. నివసింపదు, మంచిది నివసింపదు మనలో. మంచిది నివసింపలేనటువంటి జీవితం మనది. ఒక మంచి కార్యం, ఒక మంచి చూపు, ఒక మంచి ప్రవర్తన మనలో లేదు. ఆ కారణాన మనం ఏం చేయబడ్డాము? నరకానికి నెట్టివేయబడ్డాము, త్రోసివేయబడ్డాం, ఉగ్రతకు పాత్రలమయ్యాం, దేవుని కోపాగ్నికి ఆహుతి అవుతాం. ఇది మన జీవితం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకై నా కొరకై చెప్పండి,
ఈ ఊరిలోనికి వచ్చాడు. ఏ ఊరిలోనికి వచ్చాడు? ఈ నరక వేయబడినటువంటి ఒక మొద్దు, మొండి మొద్దు, పనికిరాని మొద్దు, చిగురించని మొద్దు, ఫలింపని మొద్దు, ఏమండి, ఎవరికి ఇష్టం లేనటువంటి మొద్దు ఈ హృదయంలోనికి వచ్చాడు. ఈ హృదయంలోనికి వచ్చాడు. అందుకనే మరి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మన హృదయంలోనికి రావడం ద్వారానే మనము ఏం చేయబడ్డాము? చిగురించాం. ప్రేమ అంటే అరే ఇంత మంచి ప్రేమనా, ఇంత ఆదరించే ప్రేమనా, ఇంత ప్రాణమిచ్చే ప్రేమనా, ఇంత మన కొరకై సిద్ధపరిచినటువంటి ప్రేమనా అనే ఆ ప్రేమను రుచించడం, ఆ ప్రేమలో చిగురించడం. మనము కూడా ఇతరులను ప్రేమించడం ప్రారంభించాము కాబట్టి ఆ చిగురింపు అనేటువంటిది మనలోకి వచ్చింది. ఇట్లా దేవుని ప్రేమ ఇతరులకు చూపించడం ద్వారా అబ్బా, ఈ క్రైస్తవులు ఎంత మంచి ప్రేమ కలగవారు, ఎంత మర్యాద గలవారు, ఎంత ఆతిథ్యం ఇచ్చేవారు, వీరిలో ఎంత యథార్థత ఉంది, ఎంత నీతి ఉంది వీరిలో అని ఇతరులు చెప్పేటువంటి రీతిగా మన జీవితము బయలుపరచబడింది. ప్రభువు ద్వారా మనము చిగురింపబడ్డా. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడుబారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారా మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. కాబట్టి 3 బారిన జీవితాలలో ఇక నాకు ఎవరున్నారు? నా జీవితము ఎవరు బాగు చేస్తారు? ఎవరు నన్ను ఈ లోకంలో రక్షిస్తారు? ఎవరు నన్ను ఆదరిస్తారు? ఎవరు నన్ను ప్రేమిస్తారు? అంటే అన్నిటికీ సమాధానం ప్రభువైనటువంటి యేసుక్రీస్తే. నిన్ను నన్ను ప్రేమించేది, ఆదరించేది, బాగుపరిచేది ఆయన. నిత్యత్వములో ఆయన ఎక్కడున్నాడో ఆయన అక్కడ వరకు కాదు, చిరకాలము ఆయన నిన్ను ఆయన దగ్గరగా పెట్టుకుంటాడు. ఇది మన విశ్వాసం, నిరీక్షణ, ధైర్యం, సంతోషం. కాబట్టి నజరేతులో మనకిచ్చినటువంటి ఆ చిగురింపు యేసుక్రీస్తు ద్వారా చుట్టుపక్కల ఆ గ్రామాలకు, ఆ పల్లెలకు, ఆ పట్టణాలకు చూడండి ఎక్కడికి వచ్చింది తెలుసా? ప్రపంచమంతా కూడా వచ్చేసింది. నజరేయుడైనటువంటి యేసు. ప్రతి భాష కలిగిన వారు మాట్లాడతారు. హిందీ, ఇంగ్లీషు, తమిళ్, ఉర్దూ, మరాఠీ, ఒడియా, బెంగాలీ, అన్ని ప్రాంతాలకు వెళ్ళు, వేరే వేరే దేశాలకు వెళ్ళు, నజరేయుడైనటువంటి చెప్పండి యేసును ప్రకటిస్తారు. అంతగా వెలిగిపోయింది అనమాట. కాబట్టి మన జీవితాలు ఇంకా వెలిగింపకపోతే ఇంకా ఏమైనా కొంచెం కదా, నీ అలవాట్లు కొద్దిగా అట్లనే పెట్టుకొని నువ్వు ప్రభుని ఆరాధించిన మాత్రాన దేవునికి స్తుతి చెందదు, స్తుతి పోదు, దేవునికి మహిమ పొందదు. మనలో ఉన్నటువంటి చిన్నది అబద్ధమైన, మోసమైన, దొంగతనమైన, ఇంకా ఏదైనా పాను పరకైన, కైని అయినా, బీడి అయినా, ఇంకేదైనా తాగుడైనా, ఏదైనా మోసమైన, అబద్ధమైన, ఇలాంటివన్నీ ఏదో ఒకటి ఉంచుకొని దేవుని ఆరాధిస్తే చెప్పండి గట్టిగా ఆరాధిస్తారు కొంతమంది చప్పట్లు కొడుతూ. నేను చాలా చోట్ల చూసి చిన్నప్పటి నుంచి చూస్తాను. నేను పెంతెకోస్తు మందిరానికి వెళ్తుంది,
మా బంధువుల్లోనే. ఏమండి, భయంకరమైనటువంటి తత్వాలు ఉన్నాయి. కాబట్టి బహు జాగ్రత్తగా మోసపరుస్తాడు. ప్రభుని ఆరాధిస్తున్నాం అనుకుంటారు, కానీ చివరికి ఏమవుతున్నారంటే మోసపోయి నరకాగ్నికి ఆహుతి అవుతారు. దేవుడు తీసుకోడు మనల్ని. మనంత మెటీరియల్ ఏంటిదంటే ఇది పనికిరాని మెటీరియల్, ఇది బాగవుతుందని చెప్పేసి దీని కొరకు మన ప్రభు ప్రాణం ఇచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? ఆ రక్తాన్ని మనము స్వీకరించి ఆయన రక్తంలో కడగబడ్డాం. కడగబడిన తర్వాత మరలా ఏం చేస్తున్నాం? వెనకబడిపోతే, వెనక పాత చీకటి కార్యములను చేయడం ప్రారంభిస్తే ఏమండి ఇంకేమవుతావు? నేను తీసుకుపోతాడా ప్రభువా? నువ్వు ఎన్ని రకాలుగా నువ్వు ఆరాధించినా, ఎన్ని వాక్యాలకు నువ్వు విన్నా ఏమైపోతాం? భ్రష్టులమైతాం. సాతానికి అప్పగిస్తాడు. వాడు తీసుకుపోయి నరకాగ్నిగుండంలో వేసుకుంటాడు. మంచిగా ఏపుతాడు. జీవితాంతం కాదు, యుగాలు అక్కడ ఏపుతాడు అనమాట. అయ్యో, ఆనాడే నా జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటే, ఆనాడే నేను నా పాప జీవితాన్ని వదులుకుంటే, నేను ఎక్కడ పరలోకంలో సంతోషముగా ప్రభుతో కూడా ఉంటుంటే కదా అని ప్రభు దగ్గర ఏడ్చినా కూడా అక్కడ ఏం లేదంటే అక్కడ క్షమాపణ లేదు. ఇక అయ్యో పాపం ఏడుస్తున్నది కదా తీసుకుందామని యేసు ప్రభు మళ్ళీ రాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు ఆల్రెడీ. ఇక మళ్ళీ తీర్పు తీర్చడానికి వస్తాడు. అప్పుడు తీర్పులో మనము యథార్థంగా జీవించడమే. కాబట్టి దేవుడు ప్రభుని ఆరాధించాలంటే మన జీవితంలో ప్రభుకు అప్పగించుకుంటూ ప్రభుని ఆరాధించాలి. అదే క్రీస్తుని ఆరాధించడం. చేద్దాం, ప్రభుని ఆరాధిస్తాం కొన్ని నిమిషాలు. తర్వాత మనము